ఇవేంటి షెల్స్లా ఉన్నాయి, మొత్తం షెల్స్. ఇక్కడ షెల్ ఉంది ఒకటి, ఎంత బాగుంది కదా. ఎటు పోతానో నాకు తెలియదు కానీ ఇక్కడ ఒక షెల్ ఉంది. షెల్స్లో ఇవి ఉంటాయి అన్నట్టు. పాములు అవి చూసుకోవాలి. అంటే ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తే మనకి ఏదో ఒకటి కనబడుతుంది అన్నట్టు. అండ్ చూద్దాం ఏమన్నా వైల్డ్ అంటే ఫారెస్ట్లో ఉండేటి ఏమైనా కనబడితే చూద్దాము. స్టిల్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద వైల్డ్. అసలు ఇటు సైడ్ ఏమొస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే వెళ్తున్నా. క్రాబ్స్ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇప్పటిదాకా చూపెట్టిన క్రాబ్స్ ఉన్నాయా ఈ లోపల వీటిలలో ఉంటాయి. హైలాండ్స్లలో వీటిలలో ఈ బొక్కలలో ఉంటాయి క్రాబ్స్ అన్ని. ఇలా ఎప్పుడు భయంతో ఉంటే అనుమానంతో ఉంటే తాడైనా పామై కాటేస్తా అంటారు కదా, అలాంటిది అన్నట్టు. సో దట్ అది మెచ్చరా. ఓహో వచ్చేసాను నేను చాలా పైకి. ఓహో వావ్ ఏముందిరా అనుకున్నా నేను. సముద్ర వ్యూ ఉందా అక్కడ. ఓ మై గుడ్నెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సముద్ర వ్యూ. ఉరుకుదాం ఒకసారి దాని దగ్గరికి. జ్ఞాపకమే లేని గగల ఈ డ్యూన్స్ చూడండి, శాండ్ డ్యూన్స్ భలే ఉన్నాయి కదా. బ్యూటిఫుల్ వ్యూ ఇట్ ఈస్. ఈ గూగుల్ మ్యాప్ వానికి ఏం చెప్తే వీడు ఏం చెప్తుంటాడంటో, ఇగో నన్ను ఈ లొకేషన్లో పంపించమంట పోతా. ఒరే 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 గూగుల్ కూడా ఎట్రా నన్ను తీసుకుపోతున్నావు. ఇటు రూట్ ఉందారా అసలుకి? ఒక చిన్న రూట్ అయితే కనబడుతుంది కానీ ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ దిస్ ప్లేస్. బట్ ఎటు పోతున్నా నాకు అయితే తెలియట్లేదు. ఓహో ఉందా? ఎస్ ఉంది. గూగుల్ వాడు ఎప్పుడైనా మంచిగా చేస్తాడు, అనుకొని పోవడమే. ఓహో రోడ్డే బాగాలేదురా, బండలు తప్ప ఏం లేవు. ఓకే హైవేకి వచ్చిందా? చలో థ్యాంక్ యూ గూగుల్, లవ్ యూ టు. వెయిట్ ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. సో తైవాన్లో ఇది థర్డ్ అటెంప్టింగ్ అన్నట్టు డ్రోన్ షాట్ తీయడం. ఎందుకు థర్డ్ అటెంప్ట్ అంటే ఎక్కడ చూసినా డ్రోన్ ఎగిరేయడానికి అవ్వట్లేదు. రాడార్ సిగ్నల్స్ అవి ఉన్నాయి, ఆపేస్తున్నారు డ్యూ టు చైనా అండ్ తైవాన్ వారు. సో మరి ఇక్కడ అలో ఉందో లేదో చూద్దాం, ఒకసారి అయితే ఎగిరేసి చూద్దాం. You breathe that healthy breath. I know it's all of you that I get. One bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. With you.
beautiful, the way the water drips on your phone. I always knew you were too good for me and that we would never be. We shared a last cigarette. It is the least thing that I regret. Now close the door, leave you asleep. The town is empty, just like me. ఇక్కడ ఎవరో తైవానీస్ సైక్లింగ్ చేస్తున్నారు. ఏంటి హగిర్ Hi. Hello. What happened? You are going to? You are going to? I'm going to Taichung. Taichung? Okay, okay. I am from India. India. Yeah, India. I don't cycle around Taiwan. Ah, you also? Yeah. I am cycling around the Taiwan. Ah, how many days? I 14 days? Oh, great. How about you? I have 1 month visa. 1 month visa. 1 month visa. Visa for this Taiwan. I have 1 month visa. Maybe 25th June. 25th June. 25 to 5 June. Yeah. సో వీళ్ళు తైవాన్ చుట్టూ సైక్లింగ్ చేస్తున్నారంట. 14 days టైం ఉందంట. సో వీళ్ళు లోకల్. సో మేబీ పోవచ్చు ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి చూద్దాం. ఫోన్ లేని టెన్షన్ మనకి. సో ఈమె వచ్చేసి అందరం కలిసే వెళ్తున్నాము. ఈ అమ్మాయి ఒకటి తైవాన్ చుట్టూ తిరుగుతారంట. ఆ వెనుకొచ్చే అమ్మాయి గురించి మనకు తెలియదు, ఎందుకంటే మధ్యలో కలిసింది అన్నట్టు. సో కలిసిపోతాం. గ్రేట్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే. సో ఇప్పటిదాకా మనకు కలిసిన ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కొండ ఉంటే దాన్ని ఒక 10 సార్లు ఆగి తొక్కుతున్నారు. నేనేమో వెళ్ళిపోతున్నా, వీళ్ళు 10 సార్లు ఆగి తొక్కుతున్నారు. వాళ్ళతో నా వల్ల లేడవుతుంది ఇంకా కాదు అనిపించింది నాకు. చాలు మీకు మాకు రామ్ అనుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే ఇప్పటికే చీకటి అవుతుంది, లగేజ్ లేదు వాళ్ళ దగ్గర. ఎట్ ది ఎండ్ వీళ్ళు చూస్తే మంచిగా ఏదో ప్లేస్ చూసుకొని వాళ్ళు ఏదో రూమ్ తీసుకుంటారు. మన అన్ని క్యాంపింగ్ కథలు అని చెప్పేసి వదిలేసాను. ఒక్కనే వచ్చేస్తున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ స్టేషన్లో మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళ దగ్గర తీసుకోపోలేను కదా. సో అసలే వాళ్ళ దగ్గర టెంట్ కూడా లేదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వదిలేస్తాను. ఆ తర్వాత మీరు చూసుకోండి, ఇది చూడండి, ఈ పల్లెటూరు తైవాన్ ప్యూర్ పల్లెటూరు. క్రేజీ అస్సలకి ఇట్లుంటాయి అన్నట్టు పల్లెటూర్లు ఇక్కడ వీళ్ళవి. పక్కనే వ్యవసాయం, ఒక పక్క బిల్డింగు, ఇది వచ్చేసి ఒక పల్లె విన్నది. భలే ఉన్నది కదా అసలుకి. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఇల్లులు ఎక్స్ప్లోర్ చేస్తున్నా.
ఇక చూడండి ముందు పోతే ఇవే సిమెంట్ ఇటుకలు, ఇవే ఇటుకలు బ్రిక్స్. అండ్ మన దగ్గర పాతిళ్ళు ఉంటాయి చూసిన, కూలిపోయిన ఇల్లులు. సో ఇట్లా కూలిపోయిన ఇల్లులు. వా హైలైట్ ఇది, పాతిళ్ళు కూలిపోయిన ఇల్లులు. హాయ్ ఊకో, క్రేజీ అసలు. సిమెంట్ ఇసుకలు భలే ఉంది కదా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటివి. అక్కడ రోడ్ మీద నుండి ఏం పోతున్నా. ఇగో ఇక్కడ ఫ్లవర్స్, ఇక్కడ సైకిల్ అదంతా పెట్టిన. ఇక్కడ దాకా కిందికి దొక్కకుండా వచ్చిన జస్ట్ బికాజ్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్. జస్ట్ బికాజ్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్. చూడండి మీరు ఇక ఎంత బాగున్నాయో ఇవి. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. చలో ఏదైనా సీడ్ దొరికితే సీడ్, ఇగో ఈ సీడ్ ఇది కలెక్ట్ చేసుకొని వస్తాను. ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి ఇయ్యాను. యా ఇతని దగ్గరికే మనం ఇప్పుడు రీచ్ అయ్యేది. హాయ్ నవీన్ కదా, నవీన్. అందరు నవీన్ దగ్గరికి వస్తున్నారు. మీది కూడా పొంగనూరు, రాయలసీమ. ఈ రాయలసీమలో బాగా రాసిపెట్టి ఉన్నట్టున్నారు నాతోటి. అందరు రాయలసీమలో వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ బ్రో. చలో బ్రో వచ్చేసి జైంట్ అని చెప్పేసి చెప్పాను కదా, అది ఇండియాలో అండ్ ప్రతి కంట్రీలో కూడా చాలా ఫేమస్. అలాంటి పెద్ద బైసైకిల్ దానిలో. సో తను వర్క్ చేస్తున్నాడు అందులో, టెక్నికల్ డిపార్ట్మెంటా, ఆర్ఎండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మెకానిక్ దాంట్లో. సో చలో పోయినాక మాట్లాడుకుందాం, పదండి. ఇక్కడ ఫుల్ హెడేక్గా ఉండే. నేను వచ్చినాక ఇక ఫేస్ వాష్ చేసుకున్నా, ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టేసిన యూట్యూబ్ వీడియో. అండ్ టైం వచ్చేసి 9 అవుతుంది. సో మన నవీన్ వచ్చేసి మన కోసం ఏమేమి వండినంటే శనగ అండ్ ఆలు కదా, చనా మసాలా అండ్ రైస్ చూసిన పాపం బాస్మతి రైస్. ఏడు తెచ్చుకున్నావు? ఇండియన్ స్టోర్లో. ఇక్కడ అలో ఉందా? అంటే ఉన్నప్పుడు కొన్నా, యూజ్గా కొన్నాను. సో మనోడు మంచి సన్న బియ్యము, చెనా నేను అన్ని రకాల ఎంటీఆర్ పచ్చళ్ళు మొత్తం పెట్టుకున్నాడు. అండ్ పల్లి చట్నీ వీళ్ళు రాయలసీమలో ఎక్కువ తింటారంట మంచిగా. అండ్ నేనైతే ఫస్ట్ చాలా రోజులు అవుతుంది నెయ్యి పోసుకొని మంచిగా టమాటా పచ్చడి వేసుకొని తింటున్నా. నిజంగా నాకు ఒక బుక్ ఇట్లా తినాలని ఉంది, అందుకే ట్రై చేస్తున్నా. చూడు చాలా బాగుంది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకొకటి నవీన్, నేను అనుకున్నా ఇక్కడ నేను వచ్చిన కదా తైవాన్కు, అట్లా చూసి పిలిచిండేమో, నేను దారిలోనే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా. హైలైట్ ఏంటంటే తను నా కన్యాకుమారి రైడ్ నుండి చూస్తున్నాడంట. అది చెప్పిన తర్వాత నాకు మస్తు అనిపించింది. నీ చైనా రైడ్ ఏది అన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ కాలేదు, రోజు చూసుకోండి బ్రో అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ బ్రో. మనం మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు కలుస్తామో తెలియదు కానీ తైవాన్ వెళ్ళడం మళ్ళీ వీలైతే ఒకసారి కలుస్తాం. అండ్ రియల్లీ నైస్ ఫుడ్. థ్యాంక్ యూ.